పవన్ కళ్యాణ్ నేడు కూటమిలో ఆయన పాత్ర ఏంటో అందరికీ తెలిసిందే. ప్రజారాజ్యం పార్టీలో యువరాజ్యం బాధ్యతలు చేపట్టిన ఆ తర్వాత రాజకీయంగా సైలెంట్ అయిన పవన్ కళ్యాణ్ జనసేన పార్టీతో మరోసారి ప్రజల ముందుకొచ్చారు. 2014లోనే పార్టీ స్థాపించిన అప్పుడు పోటీ చేయకుండా తెలుగుదేశం బీజేపీ కూటమికి మద్దతుగా నిలిచారు. 2019లో వారిద్దరినీ కాదని ఒంటరిగా పోటీ చేసి కేవలం ఒక్క సీటుకే పరిమితమయ్యారు. ఆనాడు అనేక విమర్శలు ఆయన ఎదుర్కొన్నారు. ఇక 2024లో కూటమి ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణంగా నిలిచిన పవన్ కళ్యాణ్ తనతో కలిపి 21 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్నారు. 2 ఎంపీలు గెలిచారు. దీంతో ఎన్డీఏలో కూడా ఆయనకు మంచి ప్రాధాన్యత లభించింది. ఇటీవల కొంత బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ మెగాస్టార్ చిరంజీవిని కలిసేందుకు హైదరాబాద్ వెళ్లారు. అక్కడ మెగాస్టార్ చిరంజీవి సహా ఇతర కుటుంబ సభ్యులు ఆయన్ను ఘనంగా స్వాగతించారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవిని కలవగానే ముందుగా పవన్ కళ్యాణ్ వెళ్లి ఆయన కాళ్ల మీద పడి ఆశీర్వాదం అందుకున్నారు. ఆ తర్వాత ఈ దృశ్యాన్ని చూసి నాగబాబు కళ్ళు తుడుచుకున్నారు. అనంతరం చిరంజీవి గులాబీ గజమాలతో పవన్ కళ్యాణ్ను సత్కరించారు. ఈ కార్యక్రమంలో పవన్ వెంట ఆయన భార్య అన్నా లెజినోవాతో పాటు కుమారుడు అఖీరానందన్ కూడా ఉన్నారు. రామ్ చరణ్, ఉపాసన ముందుకొచ్చి ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం కుటుంబ సభ్యులందరూ కలిసి కేక్ను కట్ చేశారు. ఇక ఈ వీడియో రిలీజ్ అయిన వెంటనే సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మెగాస్టార్ చిరంజీవి కళ్ళలో ఆనందం చాన్నాళ్ల తర్వాత కనిపించినట్టు విపరీతమైన కామెంట్స్ కనిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ నేడు కూటమిలో ఆయన పాత్ర ఏంటో అందరికీ తెలిసిందే. ప్రజారాజ్యం పార్టీలో యువరాజ్యం బాధ్యతలు చేపట్టిన ఆ తర్వాత రాజకీయంగా సైలెంట్ అయిన పవన్ కళ్యాణ్ జనసేన పార్టీతో మరోసారి ప్రజల ముందుకొచ్చారు. 2014లోనే పార్టీ స్థాపించిన అప్పుడు పోటీ చేయకుండా తెలుగుదేశం బీజేపీ కూటమికి మద్దతుగా నిలిచారు. 2019లో వారిద్దరినీ కాదని ఒంటరిగా పోటీ చేసి కేవలం ఒక్క సీటుకే పరిమితమయ్యారు. ఆనాడు అనేక విమర్శలు ఆయన ఎదుర్కొన్నారు. ఇక 2024లో కూటమి ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణంగా నిలిచిన పవన్ కళ్యాణ్ తనతో కలిపి 21 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్నారు. 2 ఎంపీలు గెలిచారు. దీంతో ఎన్డీఏలో కూడా ఆయనకు మంచి ప్రాధాన్యత లభించింది. ఇటీవల కొంత బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ మెగాస్టార్ చిరంజీవిని కలిసేందుకు హైదరాబాద్ వెళ్లారు. అక్కడ మెగాస్టార్ చిరంజీవి సహా ఇతర కుటుంబ సభ్యులు ఆయన్ను ఘనంగా స్వాగతించారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవిని కలవగానే ముందుగా పవన్ కళ్యాణ్ వెళ్లి ఆయన కాళ్ల మీద పడి ఆశీర్వాదం అందుకున్నారు. ఆ తర్వాత ఈ దృశ్యాన్ని చూసి నాగబాబు కళ్ళు తుడుచుకున్నారు. అనంతరం చిరంజీవి గులాబీ గజమాలతో పవన్ కళ్యాణ్ను సత్కరించారు. ఈ కార్యక్రమంలో పవన్ వెంట ఆయన భార్య అన్నా లెజినోవాతో పాటు కుమారుడు అఖీరానందన్ కూడా ఉన్నారు. రామ్ చరణ్, ఉపాసన ముందుకొచ్చి ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం కుటుంబ సభ్యులందరూ కలిసి కేక్ను కట్ చేశారు. ఇక ఈ వీడియో రిలీజ్ అయిన వెంటనే సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మెగాస్టార్ చిరంజీవి కళ్ళలో ఆనందం చాన్నాళ్ల తర్వాత కనిపించినట్టు విపరీతమైన కామెంట్స్ కనిపిస్తున్నాయి.